నమస్కారం. ధృవాక్షరం అని ఒక ఇన్ఫర్మేషన్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మనం ఏ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫార్మ్ చూసినా న్యూస్ పేపర్స్, ఛానల్స్, సోషల్ మీడియా, సినిమాలు, పుస్తకాల్లో దొరికే కథలు అంతెందుకు విద్యా వ్యవస్థలో కూడా మనం ఎలా ఈ వాస్తవ ప్రపంచాన్ని చూస్తామో, అంటే ఏ నమూనాల ద్వారా మనం విషయ సంపద, జ్ఞాన సంపద పెంపొందించుకుంటామో, ఆ డేటాబేస్‌నే కోర్ లెవెల్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాస్తవాలను దాచిపెట్టి నిజాలను కలుషితం చేసి, అబద్ధాలు సృష్టించి, కట్టుకథలు జెప్పి, మన ఆలోచన విధానాలు ఎలా ఉండాలి, మన సామాజిక స్పృహని రోజువారీ దినచర్యలో మనం ఏర్పరచుకునే చిన్న చిన్న అభిప్రాయాల దగ్గర నుండి, మన జీవితాల్ని, చుట్టూ ఉన్న సమాజాన్ని, స్థితిగతులను మార్చగలిగే నిర్ణయాల దాకా అన్నింటినీ ప్రభావితం జేస్తున్నారు. దేశం గురించో, సమాజం, ప్రభుత్వాల గురించి నిజాలు తెలుసుకోవడం అనేది, వాస్తవాల గురించి అవగాహన కలిగి ఉండడం అనేది మనందరి ప్రాథమిక హక్కు. కొన్ని సందర్భాల్లో అది మన బాధ్యత గూడా. కానీ ఆ హక్కుని చెరిపేస్తూ ఈరోజు అనేక సంస్థలు, సమూహాలు కొందరికి లాభం చేకూర్చడం కోసం, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం సామాన్య ప్రజలందరి తలరాతల్ని వీళ్ళు డిక్టేట్ జేస్తున్నారు. ఇట్లాంటి స్తబ్దత లేని ఒక వ్యవస్థలో ఆ నిజానికి, ప్రజలకి మధ్య ఒక బ్రిడ్జ్‌లా ఉండాలనేదే మా ఈ ప్రయత్నం. వివక్ష లేని ధోరణితో, దృఢ నిశ్చయంతో, బలమైన సంకల్పంతో మీ ముందుకొస్తున్నాం. దీవించి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ నమస్కారం.